Hi, this is Priya. Welcome to Today 9 News. ఏలూరు జిల్లా బుట్టయిగూడెం మండలం కేంద్రంలోని ఆదివాసీ సదస్సు షెడ్యూల్ ప్రాంతం ఉద్యోగ నియామకాల చట్టం కొరకు ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో భారీ సదస్సులో పాల్గొన్న ఆదివాసీలు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ వైస్ చైర్మన్ మోడియాం శ్రీనివాస్ ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు కాకి మధు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల పరిరక్షించిన ఉద్యమం కొరకు బిర్సా ముండా ఒకరిని గత 15 రోజులుగా షెడ్యూల్ ప్రాంతం ఉద్యోగులు నియామకం చట్టం చేయాలి అని అనేక కార్యక్రమాలు సచివాలయ నిరసన తెలియజేశాం. మండల కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చాం. ఐటీడీఏ ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా చేశాం. ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు అందజేశామని ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు అని కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జీవో నెంబర్ 3కి బదులుగా షెడ్యూల్ ప్రాంతం ఉద్యోగ నియామకాల చట్టం చేస్తాను అని అరకు సభలో ఇప్పుడు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మెగా డిఎస్సి తీస్తామని ప్రకటన చేస్తున్న సందర్భంలో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నామని ముఖ్యమంత్రి మీరు ఏజెన్సీ ప్రాంతం ప్రత్యేక డిఎస్సిని ప్రకటించాలి అని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన, ఆదివాసీ కొండ్రెడ్ల సంఘం, ఆదివాసీ యువజన సంఘం, ఆదివాసీ నిరుద్యోగుల సంఘం పాల్గొన్నారు. మోడియాం శ్రీనివాసరావు నా పేరు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ వైస్ చైర్మన్ని, అలాగే ఏలూరు జిల్లా ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ని. ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం సాధన కొరకు ఆదివాసీ సదస్సు నిర్వహిస్తున్నాం. గత 15 రోజులుగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని మేము అనేక కార్యక్రమాలు చేశాం. సచివాలయాల్లో నిరసన తెలియజేశాం, మండల కార్యాలయాల్లో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, ఐటీడీఏ దగ్గర ధర్నా చేశాం, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జీవో నెంబర్ 3కి బదులుగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేస్తామని చెప్పి అరకు సభలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు మెగా డిఎస్సి తీస్తామని ప్రకటన చేస్తున్న సందర్భంలో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలందరూ తీవ్రమైన ఆందోళనలో ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని మీరు ఏజెన్సీ ప్రాంత ప్రత్యేక డిఎస్సిని ప్రకటించాలని కోరుతా ఉన్నాం. అది చేయాలంటే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి. అది చేయాలంటే ముందు టీఏసీని ఏర్పాటు చేయాలి. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా గవర్నర్ గారు ఆమోదంతో ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా స్థానిక ఆదివాసీలకు ఇచ్చే విధంగా చట్టం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ మీ హామీని నెరవేర్చుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆదివాసీ జేఏసీ, ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఆదివాసీ సేన, అలాగే ఆదివాసీ నిరుద్యోగుల సంఘం, ఇలాగ అనేక సంఘాలు ఇక్కడ మేము ఆందోళన చేస్తూ ఉంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అలాగే ఆదివాసీ పెద్దలు అందరూ కూడా ఈ ఆందోళనలో పాల్గొని మాకందరికీ కూడా సపోర్ట్గా ఉన్నారు, ఆదివాసీ సర్పంచులందరూ కూడా. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం గవర్నర్ గారిని ఈ ప్రాంతంలో పర్యటించే విధంగా పంపించాలి. ఇక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి టీఏసీని వెంటనే ఏర్పాటు చేయాలని, అసెంబ్లీ ప్రాంగణంలోనే టీఏసీ భవన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ సదస్సు చేస్తున్నాం. మాకు ఉన్న డిమాండ్లన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నాం మీడియా ద్వారా. కాబట్టి ఆదివాసీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని అసెంబ్లీలో మాట్లాడాలి. టీఏసీని ఏర్పాటు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి, గవర్నర్ గారికి మీరు రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఈ ప్రాంత ఆదివాసుల యొక్క ఆకాంక్షను ఆదివాసీ ఎమ్మెల్యేలందరూ నెరవేర్చాలని ఈ మీడియా సందర్భంగా కోరుతా ఉన్నాం. జై ఆదివాసీ. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు కాకి మధు, ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో షెడ్యూల్ ప్రాంతాల ఉద్యోగ నియామక చట్టాన్ని ప్రభుత్వం వెంటనే చేయాలని చెప్పేసి సదస్సుని ఇవాళ జరుపుకుంటూ ఉన్నాం. ఈ సదస్సులో చేసేటటువంటి డిమాండ్స్ అన్నీ కూడా మీ ద్వారా ప్రభుత్వానికి చేరతాయని, ఇప్పటికే చేరినాయని, వీటన్నిటిని కూడా వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి దృష్టిలో పెట్టుకొని వారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వారు
సంవత్సరంలో మేము వారి ఆఫీసులో కలిసినప్పుడు ఒకటే హామీ ఇచ్చారు. జీవో నెంబర్ 3 పోయినా దానికి ప్రత్యామ్నాయంగా మేము చట్టాన్ని తీసుకొస్తాం, మీకు ప్రత్యామ్నాయం చూపెడతాం, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ యువతకి మేము ఆర్థిక తోడ్పాటునిస్తాం, ఆర్థికంగా నిలబడతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి వారు పబ్లిక్ హామీ ఇచ్చారు, మేము కలిసినప్పుడు హామీ ఇచ్చారు. ఆ హామీని వారిని నిలబెట్టుకోమని చెప్పేసి, నిలబెట్టుకోని పక్షంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎటువంటి ఉద్యమాలు జరుగుతాయో అది ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి అందరికీ కూడా తెలుస్తాయని చెప్పేసి వెంటనే ఉద్యోగ నియామకాల చట్టాన్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.